నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, వేణుస్వామి ఈ మధ్య ఇంకెక్కువగా మాట్లాడుతున్నారు రాజకీయ నాయకుల గురించి. అవును. అయితే ఇందులో నటుడు, రాజకీయ నాయకుడు పవన్ కళ్యాణ్ గురించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు. అందులో పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకోబోతున్నాడు అన్నట్టుగా మాట్లాడారు. అలాగే వాళ్ళ జాతకాల రీత్యా వాళ్ళు ఇప్పుడు ఏ పదవులు వస్తాయి అని చెప్పేసి అంటున్నారు. వైఎస్ జగన్ కి ఈసారి ఖచ్చితంగా సీఎం అవుతారు అని అంటున్నారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు సార్? అసలు వేణుస్వామి వ్యాఖ్యల్ని నమ్మే అవకాశం ఉందంటారా? వేణుస్వామికి ఎలా జవాబు చెప్పాలో నాకు అర్థం కావటంలా. ఎందుకంటే ఆయనకి అన్ని వదిలేసుకున్నాడు. ఆయనకి కావాల్సింది డబ్బు మాత్రమే. ఆ డబ్బు కోసం ఎన్ని తిట్లైనా తింటాడు. ఎంతమంది ఎన్నైనా వివరంగా చెప్పవలసిన అవసరం లేదు, పడతాడన్నమాట. ఇదేంటమ్మా, ఏదో పాప ఆయన జీవితంలో 14 ఏళ్ళు కష్టపడి మొట్టమొదటిసారిగా ప్రజల మధ్యకు వచ్చి ప్రజల చేత జేజేలు అందుకుంటున్నటువంటి పవన్ కళ్యాణ్ దాదాపు నాకు తెలిసి 10 ఏళ్ల బట్టి పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ళ గోలే. అలాగే జగన్మోహన్ రెడ్డి ఎక్కడ స్పీచ్ ఇచ్చినా, ఆఖరికి స్కూల్ పిల్లల దగ్గర స్పీచ్ ఇచ్చినప్పుడు కూడా జగన్కి పవన్ కళ్యాణ్ మనమేనా భార్యలు అంటాం, అని పిల్లల గోలే. అలాగంటాడు. అంతకు మించి మాటలు రావు. ఆయన విజ్ఞత అది. ఇన్ని బాధలు పడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటాడమ్మా. ఆయన బాధపడ్డాడు పబ్లిక్గా. నా కర్మ, అందుకు నేను చేసుకున్నాను, మీకెందుకు వాళ్ళు లేని బాధ అని ఇంతకాలం అయినప్పుడు కూడా భరించాడు. ఇంట్లో వాళ్ళని తిట్టినా భరించాడు, భార్యని తిట్టినా భరించాడు, బిడ్డల్ని తిట్టినా భరించాడు. ఇక భరించడు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గెలిస్తే ఈయన పరిస్థితి ఏమిటి ఆలోచించుకోవాలి కదా. నువ్వు ఎవరి దగ్గర ఏదో ప్యాకేజీ తీసుకున్నావు, వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం వాళ్ళకి ఇష్టమైన మాటలు నీ నోటి నుండి చెప్తున్నావు. పైగా నీ మెడలో ఒక జపమాల, అది షోమాల, అది జపమాల. జపాలు ఉంటుండగా అబద్ధం చెప్పవచ్చా? అబద్ధం చెప్తే ఆయనకే నష్టం. నువ్వు ఒక పక్క జపం చేసుకుంటూ ఎవరో ఒకరు నమస్తేవ అనుకుంటున్నావు, ఏదో విష్ణుమూర్తినో ఎవరినో తలుచుకుంటూ జపం చేస్తున్నావు. అంటే నువ్వు సంబంధిత దేవుడికి అంటే ఆవాహన చేసుకుంటున్నమాట. నీలో ఒక విష్ణుమూర్తి ఉన్నప్పుడు మళ్ళీ నువ్వు తప్పు మాట్లాడతావా? నీలో పరమశివుడు ఉన్నప్పుడు నువ్వు తప్పు మాట్లాడతావా? తప్పు మాట్లాడితే లోకం కళ్ళు కప్పచ్చు, కానీ లోపల ఉన్నటువంటి అంతరాత్మకి నోరు మిగిలేవు కదా. అది పనిష్మెంట్ ఎలాగా ఉంటుంది? తప్పు చేసేవాడికి పనిష్మెంట్ లేకుండా ఉంటుంది అనుకోవద్దు. ఏదో విధంగా తప్పకుండా పనిష్మెంట్ ఉంటుంది. అందువల్ల ఇట్లాంటి కారు కూతలు కుయ్యడం మంచిది కాదు. ఒక్కసారి ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది, ఫలితాలు వచ్చిన తర్వాత ఒక్కసారి కనుసైగా చేస్తే ఆయన ఎక్కడున్నాడో కనిపిస్తాడా? అందువల్ల ఇవన్నీ ఆలోచించుకోకపోయినట్టయితే ఆయనకి చాలా నష్టం ఉంటుంది. ఇప్పుడు ప్రతి ఒక్కడు కూడా ఆయన్ని మనమైతే తిట్టం, కానీ బండ బూతులు తిడుతున్నారు. అనేక ఛాలెంజ్లు చేస్తారు. మనం చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ మరి ఇంకోసారి పెళ్లి చేసుకోవడాన్ని. ఎందుకు చెప్పొచ్చు అంటే ఆ పెళ్ళిళ్ళ మూలంగా ఎంత అవమానం పాలైపోయాడో, ఎంత బాధితుడిగా నిలిచిపోయాడో ఆయన తెలుసు. నా కర్మ, ఇంక బొద్దురా భగవంతుడా, అదే ప్రజాసేవకే అంకితం అయిపోతానని చెప్పుకుంటున్నారు. అలాగే ప్రజలందరూ పవన్ కళ్యాణ్ని దేవుళ్ళ చూస్తున్నారు. ఈరోజు మన పిఠాపురానికి కాదు, ఇది ప్రెస్టేజ్ క్వశ్చన్, ప్రపంచవ్యాప్తంగా ప్రెస్టేజ్ క్వశ్చన్. అంటే జర్మనీ నుంచి, సింగపూర్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా అందరూ కాకినాడలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే పవన్ కళ్యాణ్ గెలుపు చూసి వెళ్ళిపోదామని కాకినాడ పిఠాపురంలో ఉన్నారన్నమాట. ఇంత వైభవంగా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ మీద నువ్వు అంటే ఇక్కడ మీకు ఏంటంటే కడివెడి పాలల్లో ఒక చొక్క విషం బిందు వేసినట్టు ఈ మాటలేంటి? నువ్వు సన్యాసివి కదా, పోనీ రాజయోగి కదా. రాజయోగి కదా, నీ పిల్ల ఉంది కాబట్టి రాజయోగి అనుకోండి. రాజయోగి మాత్రం రాజయోగి దేవుణ్ణి తలుచుకుంటా దేవుణ్ణి నేను క్షమిస్తాడా? ఆలోచించు. అది చాలాసార్లు నేను చాలా బాధపడ్డాను. నేను చెప్పాను ఇట్లాంటి ఇంత నేలబారు చౌకబారు మాటలు మాట్లాడి నువ్వేం సాధించావు? సాధించింది ఏమైనా నువ్వు పోయినప్పుడు పట్టుకుపోతావా? నీ మెల్లో రుద్రాక్షమాలు పట్టుకుపోతావు నువ్వు?
నీ పువ్వుల చొక్కాలు పట్టుకుపోతావా? ఎందుకయ్యా నువ్వు? చక్కగా హాయిగా భార్య ఉంది, మీ ఇద్దరు కలిసి ఉన్నంతలో తినొచ్చు కదా. లేకపోతే ఏదైనా గుడి చూసుకొని మామూలుగా ఇలా జపం చేసుకుంటే ఆ గుడ్డ మీద డబ్బులు పారేస్తారు కదా. అవి మీ ఇద్దరికి తినడానికి రావు, సరిపోవు. చాలా నీచంగా బిహేవ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఇంతకంటే పచ్చిగా చెప్తే మనకున్న హద్దులు పిరమిడ్ చేయవు. లేకపోతే నీ చాలా బండ్ల బూతులు తిట్టేవాడిని అని చెప్పేసి దానికంటే, అంటే తిట్టడం కంటే తిట్టేవాడిని అని చెప్తే ఎక్కువ బూతులు ఊహించుకోవచ్చు. అందువలన ఇది కేవలం పవన్ కళ్యాణ్ అంటే బాధపడతాడు అంతేగాని పవన్ కళ్యాణ్ 4వ పెళ్లి చేసుకోడు. ఇట్లాంటి ఒకవేళ ఇంకెవరైనా నీ మీద ఇలా చెప్పాలని ప్రేరేపిస్తే చెప్తున్నావా ఆ అనుమానం కూడా వస్తుంది. అలాంటప్పుడు నిజాలు ఒప్పేసుకో. వాళ్ళు చెప్పమన్నారు, ఈ చెప్పమన్నందుకేమో ఇంత ఇచ్చారు, చెప్పొద్దంటే నువ్వు ఇంత ఇవ్వు. అలాగా బ్రోకర్ లాగైనా పనిచేయొచ్చు ఆయన చెప్పమని నాకు ఇంత ఇచ్చారు, చెప్పొద్దంటే నువ్వు నాకు ఇయ్యని చెప్పు, నీ రంగు బయటపడిపోతుంది కదా. అంతేగాని ఒక పక్క నీ పక్కనేమో జగన్మోహన్ రెడ్డి కూర్చుంటుండగా పిచ్చి కారు కోతలన్నీ కోస్తున్నావు అంటే డబ్బులు ఇచ్చి ఎవరేం చెప్పంటే చెప్పేస్తావా? మరి నీకు వృత్తి ధర్మం లేదా? వృత్తి అంటే వృత్తే కదా, వర్క్ ఈజ్ వర్షిప్ అమ్మా. నీ వృత్తి అని దైవం కదా. వృత్తిని ఇంత పాపపు కోపంలో పతనం చేసేస్తావా నీ వృత్తిని? మళ్ళీ నిన్ను పలకరించేవాడు భవిష్యత్తులో ఉంటాడా? అందువలన ఇది వేణుస్వామికి పుట్టగతులు ఉండవు. వేణుస్వామికి ఈ నేచర్ కంటిన్యూ అయితే పుట్టగతులు ఉండవు, దారుణంగా చేస్తాడు. అండ్ ఇప్పుడు వేణుస్వామి ఇప్పుడు మొన్నటి వరకు అసలు వైసీపీ గెలవదు అని అన్న అతను మళ్ళీ ఆయనే అంటున్నారు యూటర్న్ తీసుకొని మరి గెలుస్తుంది పక్కా సీఎం అవుతారు జగన్ అని చెప్పేసి అన్నారు. అవుతారంటారా జగన్ సరే? లేదమ్మా, వైసీపీ గెలవదని చెప్పడం కాదు. అక్కడ ఒక మామూలు ఇన్నోవా ఏదో కారులో వస్తున్నారు, జగన్ పక్కన ఉన్నాడు, వేణుస్వామి మాట్లాడుతున్నాడు. ఈ కెమెరామెన్ కొంచెం తీస్తుండగా ప్యాన్ చేసినట్టయితే లెఫ్ట్ తిప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అంటే కారులో జగన్మోహన్ రెడ్డి ఈయన ట్రావెల్ చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు అన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డికి తిరుగులేదు, ఇంకో 20 years ఈమె సీఎం అని చెప్తున్నాడు అన్నమాట. ఆ చెప్తుండగా ప్యాన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి కనిపించాడు. ఇంతకుముందు ఇట్లాంటి సంఘటన జరిగింది తిరుపతిలో. రమణ దీక్షితులని జగన్మోహన్ రెడ్డికి ఏమో స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చినప్పుడు నాకు జగన్మోహన్ రెడ్డి గారిలో వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నాడు అని చెప్పేసి అంత ఆకాశానికి ఎత్తాడా. తర్వాత ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసేసరికి ఈ జగన్మోహన్ రెడ్డి వల్లనే తిరుపతి దేవస్థానం తాలూకు పవిత్రతను మంట కలిసిపోయింది. మీరెవరు హుండీలో ₹1 వేయద్దు. అంతకుముందు పింక్ డైమండ్ ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పించిన మాటలు మీరు నమ్మొద్దు. నేను లంపలు వేసుకుంటున్నాను, స్వామివారి పట్ల అవతారం చేస్తున్నాను, ఆలయ ప్రసాదాలు కానీ అన్న విత్తనాలు కానీ అన్నీ కూడా సర్వనాశనం అయిపోయి పైగా హుండీలో డబ్బులు వేస్తుంటే భగవంతుని డబ్బులు ఎవరు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా తీసుకోలేదు. భగవంతుడు వేసిన డబ్బులు ఏ రోజు పడితే ఆ రోజే తీసుకుంటాడని చెప్పేసి ఇప్పుడు ఈరోజు 4 సార్లు 2 చేతులతో 2 సార్లు చెంపలు వాయించుకున్నాడు కదా రమణ దీక్షితుడు. అలాగే రేపు పొద్దున వేణుస్వామికి కూడా ఈ గతే పడుతుంది. ఇక్కడ మీడియా వాళ్ళందరూ సర్వేయర్స్ అందరూ ఏం చెప్తున్నారు? కూటమి అంటున్నారు. బట్ ఇప్పుడు ఈతో మాట్లాడే ముందు ఒకసారి చూసినట్టయితే వాళ్ళు ఎక్కడ చూసినా కూటమే. రాయలసీమలోనూ మన జగన్మోహన్ రెడ్డి ప్లేసెస్లో కూటమి అంటే కొంచెం మనకు డౌట్ వస్తుంది అంతే. రాకూడదని ఎక్కడుంది? అంతకుముందు 23 సీట్లతోనే చంద్రబాబు నాయుడు ఓడిపోతాడని ఎవరికి తెలుసు? మొత్తం జగన్మోహన్ రెడ్డి స్వీప్ చేయలేదు గనక స్వీప్ చేస్తుందా తెలుగుదేశం పార్టీ. ఇదేదో అయిన తర్వాత నా మాటలు వినిపిద్దామన్న ఆలోచనతో బహుశా ఉండొచ్చు. ఈలోగా ఎగ్జిక్యూషన్ ప్లానింగ్ ఎటువంటి కార్యాచరణ మనం ఉండాలి. ఫస్ట్ సంతకం మెగా డిఎస్సి అన్నాడు. మెగా డిఎస్సి అనడం తేలిక, కానీ ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం అది చాలా కష్టతరమైన పని కదా. మరి దాని పరంగా ఏమైనా ఆలోచిస్తున్నాడా? ఇంటరాక్ట్ అయ్యి పరిశ్రమలు తెప్పించేటువంటి ఆలోచనలో ఉన్నాడా? పరిపరి విధాలుగా మనం థ్యాంక్ యూ నాన్న.